బంగారు నగలంటే మహిళలకు ఎంతో మమకారం. వేడుక ఏదైనా బంగారం ధరించడం ఆనవాయితీగా ఒక సంప్రదాయంగా అలవాటు పడ్డాం. అయితే ఇప్పుడు ఈ బంగారం ధరించడం అనేది ఉత్తరాఖండ్లో ఒక చర్చకు కారణమైంది. ఒంటి నిండా నగలు ధరిస్తే 50,000 జరిమానా. ఏంటి అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఉత్తరాఖండ్లోని జౌన్సర్ బావర్ గిరిజన ప్రాంతంలో కంధర్ గ్రామంలో ఆడంబరానికి గీతలు గీసేశారు. బంగారం అనే పదం అక్కడ ఇప్పుడు లగ్జరీ కాదు, పరిమితిగా మారింది. ఒక గ్రామం నిర్ణయం ఇప్పుడు దేశ చర్చగా మారింది. బంగారం మన సంస్కృతిలో ప్రతిష్ట, పౌరుషం, అంతేకాదు ప్రేమకు ప్రతీక. ఏ వేడుకకైనా అది ధరించడం ఒక హోదాగా కూడా భావిస్తూ ఉంటారు. తమ దర్పాన్ని బంగారం ధరించి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కొందరికి గర్వం. కందర్ గ్రామంలోని పెద్దలు చెప్పింది ఒక్కటే: సమాజంలో ఆడంబరాలు పెరగకూడదు, అసమానతలు తగ్గాలి. అందుకే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెళ్లి, శుభకార్యాలు, పండుగలు ఏ సందర్భంలో అయినా చెవిపోగులు, ముక్కు పుడక, మంగళసూత్రం ఇవి తప్ప ఇతరు నగల గనక మీరు ధరిస్తే జరిమానా తప్పదు. అది 50,000 జరిమానా కట్టాల్సిందే. ఇకపై పెళ్లి, శుభకార్యాలు, పండుగలు ఏ సందర్భంలో అయినా ఈ 3 మాత్రమే ధరించాలి. ఈ నగలు మాత్రం ధరిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది దాటి ఎవరైనా నగలు ధరిస్తే ఖచ్చితంగా జరిమానా కట్టవలసిందే అన్న నిర్ణయం కఠినంగా ఉన్న గ్రామస్తులు ఈ ఆలోచన వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా స్పందించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ కందర్ మహిళలు స్వయంగా నగల భారాన్ని తగ్గించుకోవాలని ముందుకొచ్చారు. కందర్ గ్రామం మొత్తం బంగారు ఆభరణాల అశాస్త్ర ప్రదర్శనకు చెక్ పెట్టింది. ఇంత కఠినమైన రూల్ వెనుక ఉన్నది సమానత్వ భావన, సామాజిక జాగృతి. మొదట ఇది వింతగా అనిపించింది, కానీ ఆలోచిస్తే గ్రామ పెద్దల ఉద్దేశం పెద్దదని అర్థమైంది. డబ్బున్న వారు ఎన్ని బంగారు నగలు వేసుకున్నా పేదవారికి మాత్రం అది సాధ్యం కాదు. ఆ లోటును నింపేందుకు అప్పులు, ఆ అప్పులు క్రమంగా జీవితాన్ని బంధించేస్తాయి. మా గ్రామంలో ఎవరు అప్పులు చేసి బంగారం కొనకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారి సంతోషం బంగారంలో కాదు, మనసులో ఉండాలి అని కందర్ పెద్దలు అభిప్రాయపడ్డారు. గ్రామ పెద్దలు మరో కారణం కూడా చూపించారు. బంగారం ధరలు ఎగబాకుతున్న కొద్దీ అప్పులు పెరుగుతున్నాయి. కానీ ఒక్క వేడుక కోసం తీసుకున్న అప్పు జీవితానికే బరువవుతోంది. అదే వాస్తవాన్ని కందర్ పెద్దలు గుర్తించారు. ఈ నిర్ణయానికి వెనుక ఉన్నది ఆర్థిక సమానత్వం. గ్రామ మహిళలే ముందుకొచ్చి ఆడంబరాలకు కట్టడి అవసరం అని మద్దతు చెప్పారు. ఇకపై కందర్లో బంగారు ఆభరణాలు అడిగే సదుపాయం కాదు, ఒక పరిమితి. వివాహం అనేది ప్రదర్శన కాదు, ఆచారం. ఇది ఇప్పుడు ఆ గ్రామం యొక్క నమ్మకం. ధనికుడైనా పేదవాడైనా ఒకేలా కనిపించాలన్న సమానత్వ భావన. ఈ కొత్త పరిమితి వెనుక ఉన్న అసలైన బంగారు ఆలోచన. ఈ గ్రామ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. కొంతమంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యమని అంటుంటే, మరికొందరు ఇది సమాజంలో సమానత్వానికి చిహ్నమని ప్రశంసిస్తున్నారు. ఎవరికి బంగారం విలువైనదో, ఎవరికి బంధం విలువైనదో కందర్ గ్రామం ఇప్పుడు దేశానికి ఆలోచన కలిగిస్తోంది. బంగారం మెరుపు తగ్గినా మనసుల మెరుపు పెరిగింది. కందర్ గ్రామం చూపిన మార్గం సాధారణంగా కనిపించే నియమం కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. ఒంటి నిండా నగలు కాదు, మనసు నిండా విలువలు ఉన్నప్పుడు అదే నిజమైన అందం. బంగారం మెరుపుల కన్నా విలువైనది మన మనసుల సమానత్వం. కందర్ గ్రామం నిబంధన గ్యాలరీల్లో కాదు, హృదయాల్లో వెలిగిపోతోంది. సంపద అనేది నగల్లో కాదు, విలువల్లో ఉంది. కందర్ గ్రామం చూపిన ఈ మార్గం దేశం మొత్తానికి ఆలోచన కలిగించే పాఠం.